ఇక మన ప్రధానమంత్రి మోడీ సార్ చిన్న బ్రేక్ తీసుకొని శానవద్దులకు బయట దేశాల బాట పట్టిండు కదా. మళ్ళీ మొన్నటి సంది ఇక పగటేళ్ళ దాకా 2 రోజులు జపాన్లో తిరిగిండు. ఇక ఆడికెళ్ళి నిన్న సీదా పోయి చైనాలో దిగిండు. అబ్బా సారు అడుగు పెట్టిన కాడల్లా అదిరిపోయే రెస్పాన్సు, అదిరిపోయే స్వాగతం. మళ్ళీ ఆ స్వాగతాలు అంటే అట్టిట్లా కాదు లుల్లు, అటు జపాన్ వాళ్ళు ఇటు చైనా వాళ్ళు మన దేశం పద్ధతులు నేర్చుకొని ఎట్లా ఎర్రపరద మీద సార్కు స్వాగతం చెప్పిరో చూడురిగా. ఆహా, గాలి మోటార్ దిగిన కాడికెళ్ళి ఎర్ర జంకానాల స్వాగతాలు ఏక్ నెంబర్ ఎదుర్కోలే మొత్తం. సారు ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు మాట్లాడదామా అని చైనా టియాంజిన్ సిటీలా మనోళ్ళ ఎదురు చూపులు చూడు. ఇక సారట్లా రాగానే ఒక్కొక్కల మొక్కలు సంబరంతో 1000 వాట్స్ ఎల్ఈడి లైట్లు లేక వెలిగిపోయినాయి. వందే మాతరం, భారత్ మాతాకి జై అనుకుంటా మస్తు ఎమోషన్ అయినరు సారావు పడంగానే. ఇక్కడ మోడీ సార్ కోసమే స్పెషల్గా సంగీత కచేరీలు, కథకు కథకళి, కూచిపూడి అసంటి మన కళారూపాల ప్రదర్శన చేసిరు చైనోళ్ళు. మన దేశ కళాకారులు మన ఆటలు, మన పాటలు, మన సంగీత వాయిద్యాలు వాయిస్తే చిత్రం అనిపించకపోవు గాని చైనా వాళ్ళు మన పద్ధతులు నేర్చుకొని మనకు చూపెట్టుడే చిత్రం అంటే. షాంఘై సిటీలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొంటుంది కానీ పోయిండు సారు. ఇక అంతకుముందు మొన్న జపాన్లో కూడా ఇదే తీరులో ఎల్కని చెప్పిరు సార్కు. జపాన్ వాళ్ళు కూడా మన శ్లోకాలు, మన గాయత్రి మంత్రాలు, మన నాట్యాలు నేర్చుకొని మోడీ సార్ ముంగట ఆడి పాడి చూపెట్టిరు ఇట్లా. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి సార్ కూడా మస్తు పరేషాన్ అయిపోయిండు. ఇక అక్కడ మనోళ్ళంతా చిన్నగా మురిసిర్రా సార్ను కలిసి. ఏళ్ళకేళ్ల సంది కలవకుండా దూరంగా ఉన్న సొంత మనుషులు కలిసినంత సంబరపడ్డారు మోడీ సార్ను కలవంగానే. ఇగో ఈ పెద్దమ్మని చూడు, టోక్యో చాయ్ వాలి అని బ్యాడ్జ్ తయారు చేయించుకొని పెట్టుకుంది. पीएम मोदी से तो 3 बार हो जाएंगे। हिरोशिमा में बहुत अच्छा से मेरा मुलाकात हुई, तो तभी भी मैं ये बैज लगा के गई थी, तो ये दिखा के बोला कि मैं टोक्यो की चाय वाली हूँ, आप इंडिया का चाय वाला थे. కానీ ఈ మాట కామాట సారు ఏ దేశానికి పోయినా మనోళ్ళ ఫాలోయింగ్ మాత్రం మస్తు అనిపిస్తుంటది. ఇక మరి చైనాతోటి ఏమేం మాట ముచ్చట పెట్టొస్తాడే కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్కు శిఖ తగిలినట్టు ఏమన్నా పొగ పెట్టొస్తే బాగుండు. ఈ పాటికే ట్రంప్ సార్ కడుపంతా కుత ఉడుకుతున్నట్టే అనిపిస్తుంది. కావాలి ఇంకా కావాలని కోరుకుంటున్నారు మనోళ్ళంతా.